రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై జరిగిన కీలక సమీక్షా సమావేశంలో అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వయంగా అభివృద్ధి, ప్రజా సమస్యలు, పెండింగ్ పనులు, భవిష్యత్తు ప్రణాళికలపై మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఉన్నతాధికారులు మాత్రం తమ ఫోన్లో లీనమై టైంపాస్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. సమీక్షా సమావేశం జరుగుతున్న సమయంలో అధికారులు మొబైల్ స్క్రీన్లకే పరిమితమై కనిపించడం స్థానికులలో తీవ్ర ఆగ్రహం రేకెత్తించింది. అభివృద్ధి ప్రగతిపై చర్చించే కీలక సందర్భంలో కూడా కొందరి అధికారులు ఫోన్లు స్క్రోల్ చేస్తూ సమయాన్ని వృధా చేయడం ఈ సమావేశం యొక్క గంభీరతను ప్రశ్నార్థకం చేసింది. ప్రజల సమస్యలు, నిధుల వినియోగం, పెండింగ్ పనులు వంటి అత్యంత ముఖ్యమైన అంశాలు చర్చకు రావాల్సిన సమయంలో సంబంధిత అధికారులు వాటిపై దృష్టి పెట్టకుండా మొబైల్ ఫోన్లలో మునిగిపోవడం వారి పరిపాలన బాధ్యతల పట్ల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఇలాంటి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై జరిగిన కీలక సమీక్షా సమావేశంలో అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వయంగా అభివృద్ధి, ప్రజా సమస్యలు, పెండింగ్ పనులు, భవిష్యత్తు ప్రణాళికలపై మాట్లాడుతున్న సమావేశంలో ఉన్న అధికారులు మాత్రం తమ ఫోన్లలో లీనమై టైంపాస్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. సమీక్షా సమావేశం జరుగుతున్న సమయంలో అధికారులు మొబైల్ స్క్రీన్లకే పరిమితమై కనిపించడం స్థానికులలో తీవ్ర ఆగ్రహం రేకెత్తించింది. అభివృద్ధి ప్రగతిపై చర్చించే కీలక సందర్భంలో కూడా కొందరు అధికారులు ఫోన్లు స్క్రోల్ చేస్తూ సమయాన్ని వృధా చేయడం ఈ సమావేశం యొక్క గంభీరతను ప్రశ్నార్థకం చేసింది. ప్రజల సమస్యలు, నిధుల వినియోగం, పెండింగ్ పనులు వంటి అత్యంత ముఖ్యమైన అంశాలు చర్చకు రావాల్సిన సమయంలో సంబంధిత అధికారులు మాత్రం వాటిపై దృష్టి పెట్టకుండా మొబైల్ ఫోన్లలో మునిగిపోవడం వారి పరిపాలనా బాధ్యతల పట్ల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీక్షా సమావేశంలో మేజర్ అధికారులందరూ కూడా ఫోన్లకే పరిమితమై ఫోన్లలో కాలక్షేపం చేయడం మాత్రం అందరికీ ఆగ్రహాన్ని తెప్పించింది. మొత్తంగా నిన్న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధ్యక్షతన ఈ సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో జిల్లా ఉన్నతాధికారులు, అదేవిధంగా అధికారులు పాల్గొనడం జరిగింది. అన్ని శాఖల అధికారులు పాల్గొన్నటువంటి ఈ సమావేశంలో పలు ముఖ్యమైనటువంటి అంశాలపైన కూడా చర్చకు వచ్చినటువంటి సందర్భంలో పలు శాఖలకు సంబంధించినటువంటి అధికారులు చాలా మంది మటుకు అక్కడ వాళ్ళు మొబైల్ ఆన్ చేసి మొబైల్ స్క్రీన్లకి పరిమితం అవడం పట్ల అక్కడ అధికారులకు కూడా కోపం తెప్పించినటువంటి అంశం. అయితే దీనిపైన గతంలో కూడా ఇదే విధంగా జరగడంతో కూడా ఏదైతే ఈ అధికారులు తీరు మార్చుకోకపోవడం పట్ల కూడా ఇక్కడ స్థానికులు, అదేవిధంగా ప్రజలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జిల్లా సమీక్ష సమావేశంలో దాదాపుగా 2-3 నెలల క్రితం చేసినటువంటి ఇలాంటి ముఖ్యమైనటువంటి సమావేశంలో జిల్లా జరుగుతున్నటువంటి అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమ పదవులు, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని స్కీములకు సంబంధించినటువంటి పలు అంశాలపైన కూడా ఒక చర్చ జరుగుతుంది. సీరియస్ చేస్తున్నటువంటి అంశాల్లో కూడా వాళ్ళు ఎలాంటి ఏకాగ్రత చూపకపోవడం పట్ల, అదేవిధంగా మొబైల్ యొక్క పరిమితులకు కూడా ఇక్కడ ఆగ్రహం తెచ్చినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.